హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. 2023-24కు సంబంధించి ఆర్థిక సర్వే విషయాలను చూద్దాం. ఈ రోజుల్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా ఆర్థిక సర్వే నుండి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఆర్థిక సర్వేని, అందులో ఉన్న ముఖ్యాంశాలని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ నేర్చుకోవాలో, ఏది అవసరం ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని నేను సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో మీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఆర్థిక సర్వే వచ్చేంత వరకు మనం ఈ ఇయర్దే ఆర్థిక సర్వే చదువుకోవాల్సి ఉంటుంది. గత సంవత్సరం గురించి తెలియజేసేది ఆర్థిక సర్వే, ఫ్యూచర్ గురించి తెలిపేది బడ్జెట్. ఆర్థిక సర్వేకి బడ్జెట్కి ముఖ్యంగా తేడా ఏమిటో చూద్దాం. ఆర్థిక సర్వేని వచ్చేసి కేంద్ర ఆర్థిక సలహాదారు తయారు చేస్తారు. ప్రజెంట్ కేంద్ర ఆర్థిక సలహాదారు వచ్చేసి అనంత నాగేశ్వరన్. ప్రవేశపెట్టేది మాత్రం నిర్మలా సీతారామన్ గారు. ఆర్థిక సర్వే అనేది మన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు ప్రవేశపెడతారు. సర్వే అనేది ప్రభుత్వం గత సంవత్సరంలో ఏం అభివృద్ధిని చేశారో తెలుపుతుంది. మన దేశం స్థితిగతులు ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఏ సెక్టార్లో ఎంత ముందంజలో ఉంది, వెనుకబడి ఉందా, ఇలాంటి విషయాలన్నీ ఆర్థిక సర్వేలో మెన్షన్ చేయడం జరుగుతుంది. బడ్జెట్ అనేది ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, వాటికి ఎంత ఖర్చు అవుతుంది అని ఫ్యూచర్ గురించి మనం గణాంకాలన్నీ నోట్ చేసుకున్నాం. ఫ్యూచర్ గురించి తెలిపేది బడ్జెట్. ఈ ఆర్థిక సర్వేలో జీడిపి వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, దేశీ మారక నిల్వలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి, పేదరికం, ఇలాంటి విషయాల గురించి పూర్తిగా ఆర్థిక సర్వేలో వివరించడం జరుగుతుంది. బడ్జెట్ అంటే ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం పోతుంది అని ఈ ఆదాయ వ్యయ కేటాయింపులు బడ్జెట్లో ఉంటాయి. ప్రస్తుత సంవత్సరం సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, దేశానికి సంబంధించి రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది అని అంచనా వేసేది ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వేని ఆధారంగా చేసుకునే బడ్జెట్ని తయారు చేస్తారు. బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1కి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆర్థిక సర్వేని తయారు చేసేది కేంద్ర ఆర్థిక సలహాదారుడు. ప్రజెంట్ ఎవరున్నారు? అనంత నాగేశ్వరన్. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రి. ఫస్ట్ టైం ఆర్థిక సర్వేని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1950-51లో బడ్జెట్లో భాగంగానే ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం జరిగింది. 1964 నుంచి ఆర్థిక సర్వేని వేరుగా ప్రవేశపెడుతున్నారు. ఈ సంవత్సరం 2023-24కు సంబంధించి భారత జీడిపి వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరం 2023-24కు సంబంధించి భారత వృద్ధి రేటు అనేది 8.2గా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. భారత జీడిపి వృద్ధి రేటు ప్రస్తుత సంవత్సరం 2023-24కు సంబంధించి 8.2. ఫ్యూచర్లో 2024-25కి సంబంధించి 6.5 to 7% ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2023లో 7% అంటే మనకి ఏమైనా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటికీ ఇంక్రీజ్ అయింది. ఆర్బీఐ అంచనా ప్రకారం 2025 వృద్ధి రేటు 7.2గా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తుంది. ఐఎంఎఫ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చే సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటు 7%గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారత జీడిపి వృద్ధి రేటు వచ్చేసి 2023-24కి సంబంధించి ఎంత ఉంది? 8.2%. ఫ్యూచర్లో ఎంత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు? 6.5 to 7%. లాస్ట్ ఇయర్ టు ఈ ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందో ఒకటి గుర్తుపెట్టుకోండి. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ధరలు పెరగడం. ధరలు ఇంక్రీజ్ అయితే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం అనేది 5.4గా ఉంది. ద్రవ్యోల్బణం అనేది 5.4గా ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 6.8. సో మనం పురోగతిని సాధించినాం. ధరలు ఎక్కువ ఉన్న దాని నుండి మనం కొంచెం ధరలు తగ్గినాయి. 5.4%కి తగ్గింది. సో మనం
కొంచెం డెవలప్మెంట్లో ఉన్న 2022-23లో ద్రవ్యోల్బణం ఎంత ఉంది 6.8, 2023-24కి సంబంధించి 5.8. ఇది ప్రస్తుతం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రస్తుత సంవత్సర ద్రవ్యోల్బణం 5.4. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిక్రీజ్ అయింది. సో మనకి మంచిదే. ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగితే అప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర ప్రభుత్వం అనేది ధరలను తగ్గిస్తుంది. దీన్నే ఏమంటారు? ఫిస్కల్ పాలసీ అంటారు. ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్బీఐ తగ్గిస్తుంది అనుకో, ఆర్బీఐ తగ్గిస్తే దాన్ని మానిటరీ పాలసీ అంటారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని ఎలా తగ్గిస్తుంది? రెపో రేట్ని ఇంక్రీజ్ చేస్తాయి. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే అప్పులకు గాను వడ్డీనే రెపో రేట్ అంటారు. ఆర్బీఐ అనేది వడ్డీని పెంచిందనుకో, రెపో రేట్ని పెంచితే వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తే వడ్డీలు పెరిగినాయి కాబట్టి అప్పు తక్కువ తీసుకుంటాయి. అప్పు తక్కువ తీసుకుంది కాబట్టి ప్రజలకి ఆ లోన్లు తక్కువ ఇస్తుంది. లోన్లు తక్కువ ఇస్తే ఏమవుతుంది? ప్రజల మధ్య మనీ సప్లై తగ్గుతుంది. మనీ సప్లై తగ్గితే వస్తువులను కొనడం అవి డిమాండ్ తగ్గిపోతాయి. డిమాండ్ తగ్గడం వల్ల ఏమవుతుంది? ధరలు తగ్గడం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ అనేది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తారు. ఈ విధంగా ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మూలధన వ్యయాలు. మనం మూలధనం కోసం ఖర్చు పెడితే ఫ్యాక్టరీలని ఇంప్లిమెంట్ చేయడం, కొత్తగా ఏదైనా చేస్తే అది ఫ్యూచర్లో మనకి ఇన్కమ్ని ఇస్తుంది. సో ఈ సంవత్సరం మూలధన వ్యయాలు వచ్చేసి జీడిపిలో ఎంత శాతం ఉన్నాయి? 3.2% ఉంది. 2023-24కి సంబంధించి ప్రస్తుతం 3.2. ఇది లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 2.7. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంక్రిమెంట్ ఎంత ఉంది? 9% ఇంక్రిమెంట్ ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మూలధన వ్యయాల్లో ఇంక్రీజ్ పర్సెంటేజ్ వచ్చేసి 9%. ఎంత ఉంది? 3.2%. ఇది జీడిపిలో 3.2%. నెక్స్ట్ విదేశీ మారక నిల్వలు అంటే మన దగ్గర బంగారం ఎక్కువ ఉండడం, వేరే దేశాలు వచ్చేసి మన దేశంలో పెట్టుబడి పెట్టడం వల్ల దానివల్ల మనీ సప్లై పెరిగి విదేశీ మారక నిల్వల్ని కలిగి ఉండడం, ఎస్డిఆర్ని కలిగి ఉండడం, ఇవన్నీ విదేశీ మారక నిల్వల కిందికి వస్తాయి. విదేశీ మారక నిల్వలు ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత మంచిది. సో ప్రస్తుత సంవత్సరం 23-24కు సంబంధించి విదేశీ మారక నిల్వలు వచ్చేసి 646. గత సంవత్సరం ఎంత ఉంది? 578. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంక్రిమెంట్ ఉంది. సో మనం గుర్తుపెట్టుకో, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెరిగింది. 2023-24కు సంబంధించి విదేశీ మారక నిల్వలు వచ్చేసి 646. ఇది నెక్స్ట్ వచ్చేసి కోశలోటు. కోశలోటు అంటే ఏంటి? కోశలోటు అంటే ఒక రకంగా అప్పులు. మనకి ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువ ఖర్చు అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? మనం పోయేది ఎక్కువ ఉంది, వచ్చేది తక్కువ ఉన్నప్పుడు మనం అప్పులు తీసుకొచ్చుకుంటాం. సో మనం వేరే దేశం దగ్గర వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేస్తే అప్పుడు కోశలోటు అనేది పెరిగిపోతుంది. కోశలోటు ఎంత తక్కువ ఉంటే మనకి అంత మంచిది. సో మనం కోశలోటుని తగ్గించుకోవాలి. ఫిస్కల్ డెఫిసిట్ అంటారు కోశలోటు అంటే ఒక రకంగా అప్పులు ఎక్కువ ఉంటే కోశలోటు ఎక్కువ ఉన్నట్టు, అప్పులు తక్కువ ఉంటే కోశలోటు తక్కువ ఉన్నట్టు. సో ప్రజెంట్ ఇయర్ కోశలోటు ఎంత ఉంది? 5.6% ఉంది. 5.6%. 2022లో లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 6.4. సో మనం పురోగతి సాధించామని చెప్పవచ్చు. కోశలోటు అనేది తగ్గింది. నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఎంత పెట్టుకున్నాం మనం? 4.9. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఇయర్ టార్గెట్ వచ్చేసి 4.9. కోశలోటు తగ్గింది అంటే మనకు అప్పులు తగ్గిపోయినట్టు. నెక్స్ట్ ఆహార ధాన్యాల ఉత్పత్తులు. ఆహార ధాన్యాలు మనం ఎంతవరకు ఉత్పత్తి చేస్తున్నాం అనేసి ఇందులో డాటా ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు 50-51లో ఎంత ఉంది మన ఆహార ఉత్పత్తులు అనేవి? 52.4 మిలియన్ టన్స్ ఉంది. అదే ప్రస్తుతం వచ్చేసి 328.9 మిలియన్ టన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసి 329. సో ఇక్కడ స్థిరంగానే ఉంది. ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 328. సో 50 నుండి 23 వరకు మనకి ఎంత ఇంక్రిమెంట్ ఉంది? ఇంక్రీజ్ అవుతా వస్తుంది. సో మనం ఇయర్ ఆహార ధాన్యాల ఉత్పత్తి వచ్చేసి 328.9. ఇది మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మన దేశ జనాభా ఎక్కువ కాబట్టి ఆహార ధాన్యాలు మనకి ఎక్కువ అవసరం పడతాయి.
ఆహార ధాన్యాల ఉత్పత్తి వచ్చేసి అంకశ్రేణిలో పెరుగుతుంది, అదే జనాభా వచ్చేసి గుణశ్రేణిలో పెరుగుతుంది. సో జనాభా అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ జనాభాకి సరిపోయే ఆహారాన్ని మనం తయారు చేసుకోలేకపోతున్నాం. సో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలి, మంచి నాణ్యమైన విత్తనాలను సప్లై చేయాలి, ఆదాయాన్ని రైతుల ఉత్పత్తిని పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలి. సో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి. నెక్స్ట్ వచ్చేసి రెమిట్టెన్స్ మీన్స్ వాట్? మన దేశస్తులు వేరే దేశాలలో ఉంటూ మన దేశానికి పంపించే డబ్బులు, వీటినే రెమిట్టెన్స్ అంటారు. ప్రస్తుతం 2024లో రెమిట్టెన్స్ పర్సంటేజ్ వచ్చేసి 3.7% ఉంది. ఇది నెక్స్ట్ ఇయర్కి ఎంత అంచనా వేస్తున్నారు? 4%గా ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు. రెమిట్టెన్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మన ఇండియానే ఉంది. అంటే మన దేశస్తులు విదేశాల్లో ఉంటూ మన దేశానికి పంపించే డబ్బుల విషయంలో మన దేశమే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ రెమిట్టెన్స్ వచ్చేసి $120 బిలియన్ ఉంది. వేరే దేశంలో మన వాళ్ళు ఉంటూ మనకి డబ్బులు పంపిస్తున్నారు. సో అది మనకి రెమిట్టెన్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ప్లేస్లో ఎవరున్నారు? మెక్సికో $66 బిలియన్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్లేస్లో చైనా. నెక్స్ట్ ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుంది? డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా 55% వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా 45% రావడం జరుగుతుంది. మన దేశ తలసరి ఆదాయం 23-24 సంవత్సరానికి గాను 2.12 లక్షలు, 2,12,000 ఉండడం జరిగింది. అంటే ఈ తలసరి ఆదాయం అనేది మనకి జనాభా ఉంటుంది కదా, జనాభా మనకి వచ్చే ఆదాయం బై జనాభా వేస్తే మనకి ఎంత వస్తుంది? తలసరి ఆదాయం వస్తుంది. 100 రూపీస్ సంపాదిస్తున్నాం, బట్ మన దగ్గర ఉన్న జనాభా ఎంత? 50. సో మనకి ఎంత? ఓన్లీ 2 రూపీసే ఆదాయం వస్తుంది. అరే వేరే దేశాల్లో వస్తే 100 రూపాయలు ఆదాయం ఉంటే వాళ్ళలో జస్ట్ ఒక 10 మంది మాత్రమే ఉన్నారనుకో, వాళ్ళకి 10 రూపీస్ ఆదాయం ఉండడం జరుగుతుంది. సో ఆదాయం ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి? ఆదాయం ఎక్కువ ఉండాలి, జనాభా తక్కువ ఉండాలి. అలాంటప్పుడు మనకి తలసరి ఆదాయం అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇంకా వేరే దేశాల్లో ఆదాయం ఎక్కువ ఉంటుంది, జనాభా తక్కువ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ తలసరి ఆదాయం అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఇయర్ వచ్చేసి 2023కి సంబంధించి $42 బిలియన్ ఉండడం జరిగింది. పెట్టుకోవాల్సింది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేసి $26.5 బిలియన్. ఫుల్ ఎనర్జీ అండ్ ఎమిషన్ డిడక్షన్ ఇది ఎంతవరకు? 2047 వరకు ఎంతకు? 2 to 2.5కి పెంచాలి. అంటే రిడక్షన్స్, మనం ఎమిషన్స్ని తగ్గించుకోవాలి, మనం సాంప్రదాయక శక్తి వనరులను వినియోగించుకోవాలి. ఈ విధంగా మనకి ఇంత ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రంగాల వారీగా వృద్ధి రేట్స్ చూద్దాం. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. సో 22-23లో వ్యవసాయ రంగ వృద్ధి రేటు వచ్చేసి 3.5% ఉండే, 2023-24కు వచ్చేసి 4.18 ఉంది. వ్యవసాయ రంగ వృద్ధి రేటు ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత ఉంది? 4.18. నెక్స్ట్ పారిశ్రామిక రంగంలో ఎంత ఉంది? 4.1 లాస్ట్ ఇయర్ ఉంటే ప్రజెంట్ వచ్చేసి 9.5% ఉండడం జరిగింది. మనకి ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కడ ఉంటుంది? సేవా రంగం. దాదాపు జీడిపిలో 55% సేవా రంగం నుండే రావడం జరుగుతుంది. సేవా రంగం వృద్ధి రేట్ ఎంత ఉంది? లాస్ట్ ఇయర్ 9.1 ఉంటే ఈ ఇయర్ 7.6. సో తగ్గింది, బట్ మొత్తం మన ఆదాయంలో సేవా రంగం నుండి వచ్చే వాటానే ఎక్కువ ఉండడం జరుగుతుంది. పర్సంటేజ్ విషయానికి వస్తే, టూరిజం విషయానికి వస్తే మనకి విదేశాల నుండి వచ్చే టూరిస్టులు వచ్చేసి 92 లక్షలు ఉండడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు? లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ 43.5% పెరగడం జరిగింది. నిరుద్యోగం రేటు అనేది 3.2% తగ్గింది. నిరుద్యోగం తగ్గింది. సో మనం డెవలప్మెంట్కి దగ్గరలో ఉన్నామన్నట్టు. పేదరికం 11.28% తగ్గింది. పేదరికం 11.28% తగ్గింది. నిరుద్యోగం కూడా 3.2% తగ్గింది. విద్యుత్ వినియోగం వచ్చేసి 6.7% పెరిగింది. విద్యుత్ వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఈపీఎఫ్ఓ మెంబర్షిప్స్ అంటే జాబర్స్ ఉంటారు కదా, వాళ్ళు భవిష్య నిధికి సంబంధించి మెంబర్షిప్ తీసుకోవడంలో
2019లో 61 లక్షల ఉంటే ఈ 2024 వరకు 131 లక్షల వరకు ఇందులో మెంబర్షిప్ తీసుకున్నారు. మనకి జిఎస్టీ వసూళ్ళు వచ్చేసి జిఎస్టీ వసూళ్ళు వచ్చేసి 12.7% పెరగడం జరిగింది. టెలిసాంద్రత అంటే మనం మొబైల్ని యూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు 100 మందిలో ఎంతమంది 85.4% మంది మొబైల్ని 100 మందిలో 85 మంది మొబైల్ని యూజ్ చేస్తున్నారు. అందులో నెట్ సాంద్రత అంటే నెట్ని యూజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 100 మందిలో 68% మంది అన్నట్టు. సో టెలిసాంద్రత వచ్చేసి 85.4%, నెట్ సాంద్రత వచ్చేసి 68.2%. నెక్స్ట్ మనం విమానయానం ద్వారా ప్రయాణించేవారు, రైల్వే ద్వారా ప్రయాణించేవారు, వీరి సంఖ్య కూడా పెరిగింది. సో ఇందులో కూడా ముందంజలోనే ఉన్నాం. విమానయానం ద్వారా ప్రయాణించే వారి సంఖ్య 15% పెరిగింది. అదే రైల్వేల ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య వచ్చేసి 5.2% పెరగడం జరిగింది. మన ఇండియా అనేది వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 2018లో 44వ ర్యాంక్లో ఉంటే 2023లో 38వ ర్యాంక్లో ఉండడం జరిగింది. ప్రపంచంలో అధికంగా ఔషధాలను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇండియా వచ్చేసి 3rd ర్యాంక్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వస్త్రాల తయారీలో ఇండియా అనేది 2nd ప్లేస్లో ఉండడం జరిగింది. వస్త్రాల తయారీలో ఇండియా అనేది 2nd ప్లేస్లో ఉండడం జరిగింది. అదే వస్త్రాల ఎగుమతిలో మొదటి 5 ర్యాంకుల్లో ఉండడం జరిగింది. అంటే వస్త్రాలు తయారు చేయడంలో చైనా ఫస్ట్ ఉంటుంది, తర్వాత మన ఇండియా. ఈ సంవత్సరానికి గాను January 31, 2024 గాను 7.5 crores కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని జారీ చేయడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటే వాళ్ళు దీని ద్వారా ఈ కార్డు నుండి లోన్స్ తీసుకుంటారు. సో 7.5 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అంటే మైక్రో ఇరిగేషన్ కింద 90 లక్షలు. సో ఇవండి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇంకా మీరు డెప్త్గా చదువుకోండి. నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.